నమస్కారం అండి. జ్యోతి మ్యాట్రిమోనీకి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో జ్యోతి మ్యాట్రిమోనీ అంటే తెలియని వారు ఎవరున్నారు చెప్పండి? ఎవరైనా ఇంట్లో పెళ్లి అనే మాట వినపడితే అక్కడ జ్యోతి మ్యాట్రిమోనీ మాట వినపడాల్సిందే కదా. ఇక జ్యోతి మ్యాట్రిమోనీ అంటే ఒక పేరు కాదు, తెలుగింటి కుటుంబాలతో పెనవేసుకుపోయిన ఒక బంధం. అందుకే నేటి పోటీ ప్రపంచంలో ఎంత కాంపిటీషన్ ఎదురైనా గట్టి పోటీనిస్తుంది ఈ వివాహ సంస్థ. ఇదంతా మాకు తెలుసు, కానీ ముందు ఈరోజు ఏ కమ్యూనిటీకి సంబంధించిన మ్యాచ్ తీసుకొచ్చాను అని అనుకుంటున్నారు కదా. ఇక లేట్ చేయకుండా చెప్పేస్తా, కానీ వీడియో చూసిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి కానీ, మీ మిత్రులకు కానీ, చుట్టాలకు కానీ ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు ఒక్కింటి వారు అవడానికి హెల్ప్ చేయండి. మరి ఈ రోజు నేను జ్యోతి మ్యాట్రిమోనీలో తీసుకొని వచ్చిన మ్యాచ్ ఏంటి అంటే, ముదిరాజ్ క్యాస్ట్ నుంచి అమ్మాయి కావాలని అబ్బాయి పేరెంట్స్ రిజిస్టర్ అయ్యారు. ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, అబ్బాయి పేరు సాయి చక్రవర్తి, వయసు 29 సంవత్సరాలు, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి నవంబర్ 29, 1994. ఇక అబ్బాయి కలర్ వైట్, వెయిట్ చూసుకుంటే 73 కిలోలు, సొంతూరు ఆర్మూర్. చేసే జాబ్ వచ్చేసి సిమెంట్ కంపెనీకి డిస్ట్రిక్ట్ సేల్స్ మేనేజర్గా చేస్తున్నాడు. సంవత్సరానికి 12 లక్షల ఆదాయం వస్తుంది. జాబ్ చేసేది నిజామాబాద్లో. చక్రవర్తికి తండ్రి లేరు, తల్లి మాత్రమే ఉంది. ఒక చెల్లెలు కూడా ఉన్నారు, చెల్లికి పెళ్ళైపోయింది. చక్రవర్తికి తండ్రి లేరు, తల్లి మాత్రమే ఉంది. ఒక చెల్లి కూడా ఉంది, కానీ తనకి పెళ్ళైపోయింది. ఆర్మూర్లో ఒక సొంతిల్లు ఉంది. జాబ్ రీత్యా నిజామాబాద్లో తల్లితో కలిసి ఉంటున్నారు. చక్రవర్తి ముదిరాజ్ కమ్యూనిటీలోనే ఒక మంచి సంబంధం కావాలి అనుకుంటున్నారు. అమ్మాయి జాబ్ హోల్డర్ అయితే మంచిదే అంట, కానీ జాబ్ విషయంలో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా వాళ్ళకి లేవు. కాకపోతే తన తల్లి తనతో పాటే ఉంటారంట. అమ్మాయి గుణగణాలు నచ్చితే డౌరీ విషయంలో అంత పట్టింపులు లేవంట. జాతకాలు మాత్రం ఖచ్చితంగా కలవాలనుకుంటున్నారు. చూశారు కదా సాయి చక్రవర్తి గారి మ్యారేజ్ ప్రొఫైల్. మీకు ఎవరికైనా నచ్చితే వెంటనే జ్యోతి మ్యాట్రిమోనీని కలిసి పూర్తి వివరాలు తెలుసుకోండి.